నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. అటు పార్లమెంటు ఉభయ సభల్లో అయినా, ఇటు రాష్ట్రాల అసెంబ్లీలో అయినా అధికార విపక్షాల మధ్య వాదోపవాదనలు, చర్చలు ఒక రేంజ్లో సాగుతుంటాయి. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోతుంటారు. సభల్లో సామాజిక సమస్యలను లేవనెత్తే ప్రశ్నలను సంధించడానికే గదా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని వారిని మనం చట్టసభలకు పంపింది. సో వాళ్ళు ఆ స్థాయిలో తమ గళాలను వినిపించడం సముచితమే. ఆ చర్చలు సజావుగా సాగితే మంచిదే, పరిష్కారాలను సాధిస్తే హర్షణీయమే. కానీ అవి దారి తప్పి చర్చలు కాస్త రచ్చకు దారి తీస్తే, ఎవరి పట్టు వారు పట్టి సభా కార్యకలాపాలు ప్రతిష్టంభిస్తే ఆ సభా సమయమంతా వృధాయేనా? ఆ ఖర్చంతా ఎవరు భరిస్తారు? ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవన్నీ సామాన్యుల మనుషుల్లో ఉన్నవి. చర్చలు సజావుగా సాగకపోవడానికి కారణం మీరంటే మీరని పదే పదే వారు ఒకరినొకరు అనుకోవడమే వింటుంటాం. కారణం ఎవరైనా నష్టపోయేది మాత్రం ప్రజాధనమేగా, కోల్పోయేది విలువైన సమయమేగా. ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ముఖ్యంగా ఎదురు చూస్తున్న అంశాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి వక్ఫ్, రాజ్యాంగ సవరణ తదితర బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఎదురు చూస్తుంటే, ఢిల్లీ కాలుష్యం, అదానీ వ్యవహారం లాంటి అంశాలతో ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలని విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఈ పట్టు విడుపుల్లోనే సభా సమయం అంతా గడిచిపోతుంది. ఇక రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దానిపై లోక్సభలో డిసెంబర్ 13-14 తేదీల్లో, రాజ్యసభలో 16-17 తేదీల్లో చర్చించేందుకు అధికార విపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని విపక్షాలు మాటిచ్చాయి. చూద్దాం, మాటిచ్చిన ప్రకారమే చట్టసభలు ప్రశాంతంగా సాగేనా? ఈ ఒక్క అంశంపైనే కాకుండా సమావేశాలన్నీ ఇలాగే ఒక ఒప్పంద ప్రకారం జరిగితే ఎంతో విలువైన సభా సమయం, ప్రజాధనం వృధా కాకుండా సద్వినియోగమైనట్టే కదా.